మిత్రులు ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. మిత్రులారా, ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా జీవించాలని అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ చిన్నదో పెద్దదో ఆరోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. అవి తగ్గిపోవడం ఎలా అని ఆలోచించడం అనేటువంటిది కూడా మన జీవితంలో ఒక భాగంగా ఉంది. అయితే అతి చిన్న చిన్న సమస్యలు ఉంటే వేరు. ఇవాళ సమాజంలో కుటుంబాలన్నింటిలో కూడా దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి లైఫ్ లాంగ్ తగ్గవనేటువంటి భయాన్ని కుటుంబాల్లో కలిగిస్తూ ఉన్న పొజిషన్ మనం చూస్తూ ఉన్నాం. ఈ మూడేనా ఎన్నో రకాల సమస్యలు, చివరికి అతి చిన్న సమస్యల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ దాకా కూడా ఏ క్షణం వస్తుందో ఎవరికి వస్తుందో తెలియని వాతావరణం, అనారోగ్యకరమైన వాతావరణం అనేది సమాజంలో వ్యాపించి ఉంది. ఈ పొజిషన్లో ఆరోగ్యంగా ఉండడం ఎలా, మనల్ని మనం రక్షించుకోవడం ఎలా, మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగేటువంటి అవకాశాలు మన చేతిలో ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే సహజంగా ఏం చేస్తామంటే మిగతా విషయాలన్నింటిలో బాధ్యత తీసుకుంటాం. ఆరోగ్యానికి వచ్చేసరికి మన ఆరోగ్యం గురించి డాక్టర్లు చూసుకుంటారులే అని డాక్టర్లకి, హాస్పిటల్స్కి వదిలేస్తూ ఉన్నాం. కానీ సరే, వారు చూడగలిగే మేరకు సహాయం, వారు చేయగలిగే సహాయం వారు చేస్తారు, అదొక భాగం. కానీ అత్యంత ముఖ్యమైనది 90% అబోవ్ జాగ్రత్త మనం ఇంట్లో ఏం చేయాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, అనారోగ్యం రాకుండా కాపాడుకోవడం ఎలా అనేది మన చేతిలో ఉంటుంది. కానీ డాక్టరే కాపాడుతాడు అంటే ఏమవుతామంటే మందులు తినేవాళ్ళుగా మిగిలిపోతాం, లేదా హాస్పిటల్స్కి రెగ్యులర్ పేషెంట్స్గా మారిపోతాం తప్ప ఆరోగ్యకరంగా సంతోషంగా జీవించేటువంటి జీవితం మన చేతుల్లో ఉంటుంది. ఆరోగ్యాన్ని మన చేతుల్లో తీసుకొని తీరాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, మీరు ప్రకృతిని గమనించండి. ప్రకృతిలో మనం కూడా అనేక జీవుల్లో ఒకళ్ళం. కానీ ప్రకృతిలో సహజంగా జీవించేటువంటి ఏ జీవికి షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ జబ్బులు లేవు కదా. అవి శుభ్రంగానే బ్రతుకుతుంది. లేదా మనతో కంపేర్ చేస్తే మనకున్నన్ని జబ్బులు అయితే వాటికి లేవు కదా. మనకి ఆర్ఎంపీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్ దాకా ఉంది. కానీ కనీసం వాటికి సూది మందో టాబ్లెటో కూడా లేదు కదా. వాటి తినే ఆహారమే ఔషధంగా, ఆహారము అదే, ఔషధం అదేలాగా ప్రకృతిలో సహజంగా జీవిస్తూ ఉంటే మనకెందుకు ఇంత ఇబ్బంది వచ్చింది అని గమనిస్తే ప్రధానమైనది ఏంటంటే మన జీవన విధానం అంతా కూడా మన చేతుల్లోంచి పోయి బిజినెస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఆహారము బిజినెస్ అయింది, ఔషధము బిజినెస్ అయింది. అందుకే ఆరోగ్యం కూడా బిజినెస్ అయ్యి శరీరాలను జుట్టు నుంచి గోరు దాకా బిజినెస్ చేసేటువంటి పొజిషను మన చుట్టూ ఏర్పడింది. బిజినెస్ శక్తులు ఎలాంటి వాళ్ళు, ఏమిటి, ఇది కాదు ప్రశ్న. మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, ఇది మాత్రమే ప్రధానమైనటువంటి ప్రశ్న. విమర్శ కంటే ఆత్మవిమర్శ అత్యంత ప్రధానమైనదిగా ఉంటుంది, మనల్ని కాపాడేదిగా ఉంటుంది. దానికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మీ ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఆహార ప్రపోజల్ని మీ ముందు పెడతా ఉన్నాం. మన జీవన విధానంలో ప్రకృతికి సహజమైన మార్పులు చేసుకోగలిగినట్టయితే మన చుట్టూ ఉన్నటువంటి జబ్బుల్లో 80-85% జబ్బుల్ని తగ్గించుకోవచ్చు. ఇల్లు హాస్పిటల్ కావాలి, వంటగది మందుల షాప్ అవ్వాలి, మనం తినే ఆహారమే ఔషధంగా మారాలి, అమ్మ డాక్టర్ అవ్వాలి. దానికోసం 3 నెలల కాలం, కనీసం 3 నెలల కాలం ప్రయత్నం చేయకుండా ఏ దీర్ఘకాలిక జబ్బు తగ్గే పొజిషన్ లేదు. అందుకే ఈ 3 నెలల్ని 6 డైట్ షీట్లుగా మారుస్తున్నాం. వాటిలో మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ని మీ ముందు చెప్తాను. ఈ 15 రోజుల డైట్ ప్లాన్ని పాటించడం ద్వారా మీ జబ్బుని సగానికి సగం తగ్గించుకొని నెక్స్ట్ ఏం చేయాలనే వైపు ఆలోచించడానికి మీకు వీలు కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 15 రోజుల డైట్ ప్లాన్ పాటిస్తే జబ్బు తగ్గుద్దని ఏంటి గ్యారంటీ అంటారా? మా 20 ఏళ్ల అనుభవంతో మీ ముందుకు దీన్ని తీసుకొస్తా ఉన్నాం. డాక్టర్ ఎన్జి పద్మ, నేను కలిసి గత 20 ఏళ్లుగా సిద్ధార్థ యోగ విద్యాలయం పేరుతో చేస్తున్నటువంటి ప్రాక్టీస్ మాకేమిచ్చిందంటే, మనం భయపెడుతున్న పెద్దవి, మనం భయపెడుతున్నంతో లేదా వాళ్ళు భయపెడుతున్నంతో పెద్దవి జబ్బులు కావు. మనం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన సత్యం ఇది. సోరియాసిస్ తగ్గుతూ ఉంది, బీపీ తగ్గుతూ ఉంది, థైరాయిడ్ తగ్గుతూ ఉంది, షుగర్ తగ్గుతూ ఉంది, నడుము నొప్పులు తగ్గుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, ఉబ్బసం, ఆయాసం తగ్గుతూ ఉంది, సైనస్ ప్రాబ్లం తగ్గుతూ ఉంది, మొలలు, ఫిస్టుల, రకరకాల జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, గ్యాస్ ట్రబుల్ నుంచి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దాకా తగ్గుతూ ఉన్నాయి. ఇవన్నీ తగ్గుతూ ఉంటే ఆహారంలో అతి చిన్న జాగ్రత్తలు తీసుకుంటేనే తగ్గే జబ్బులా ఇవి. మరి మనమేంటి ఇంత బాధపడుతున్నాం, ఇంత కష్టం మనకు అవసరమా అని చెప్పి అదంతా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది పాటించండి. మీ ఇల్లు హాస్పిటల్ కావడాన్ని, మీకు మీరే డాక్టర్ కావడాన్ని పరిశీలించుకోండి. మిత్రులారా, ఉదయం లెగ్గానే ఒక 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఒక గంట గ్యాప్ తీసుకొని మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఈ పొద్దున్నే తాగేటువంటి నీళ్లు మీకు లోపలికి వెళ్ళి ఉదయం సాయంత్రం ఎలాగైతే శరీరాన్ని క్లీన్ చేసుకోవడానికి స్నానం చేస్తామో అలా లోపలికి వెళ్ళినటువంటి ప్రతి చుక్క కణంలోకి వెళ్ళి కణంలో ఉన్న రసాయనిక మలినాన్ని కడిగి కిడ్నీల దగ్గర ఫిల్టర్ అయ్యి యూరిన్ బ్లాడర్ ద్వారా లోపల ఫామ్ అయ్యేటువంటి కెమికల్ వేస్ట్ని ఫిల్టర్ చేసి మిమ్మల్ని క్లీన్ చేయడానికి, లోపల స్నానం కావడానికి, మీరు సెల్స్ని స్నానం చేయించడానికి పనికొస్తుంది. ఈ ప్రయత్నం చేయండి. అలాగే
టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి మరొక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏం జ్యూస్ తాగుతారు? నేను ఒక 7 జ్యూసులు మీ ముందు ప్రపోజ్ చేస్తాను. వీటిలో నచ్చినవి 2 సెలెక్ట్ చేసుకోండి. అద్భుతమైన ఔషధంలాగా అమ్మ గర్భసంచిలో మనం ఉండటానికి ఎలా 9 నెలలు హాయిగా ఉండి బయటకు వస్తున్నామో, అలాగే మనల్ని అందరినీ కనతల్లి ఈ ప్రకృతి మాత మనం 99 సంవత్సరాలు హాయిగా ఉండగలిగేటువంటి పద్ధతిలో ఉండటానికి వీలుగా ఆహారంలోనే ఔషధాన్ని ఇమిడ్చింది. అలాంటి అద్భుతమైన ఔషధానికి సంబంధించిన జ్యూసులు 7 చెప్తాను. 1 పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, 2 పాలకూర కరివేపాకు జ్యూస్, 3 మునగాకు కరివేపాకు జ్యూస్, 4 తవుడు జ్యూస్, 5 క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 6 మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్, 7 పాపకి బాబుకి అమ్మ స్తన్యం ఎంత గొప్పదో జబ్బు ఉన్న వాళ్ళకి ప్రకృతి మాత ప్రసాదించిన దివ్య ఔషధం గోధుమ గడ్డి రసం. 8 రోజుల వయసు ఉండే గోధుమ గడ్డి రసం. ఈ 7 మీకు ఏ 2 నచ్చినా ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు జ్యూస్ తాగండి. ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. అద్భుతంగా ఉంటుంది. జ్యూస్ ఎలా తయారు చేయాలి? మీరు పాలకూర ఎక్కువ తీసుకోండి, కరివేపాకు తక్కువ వేయండి. మునగాకు ఎక్కువ తీసుకోండి, కరివేపాకు తక్కువ ఉంచండి. పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉంచండి, తులసాకు తక్కువ ఉంచండి. క్యారెట్స్ ఎక్కువ ఉంచండి, బీట్రూట్ తక్కువ ఉంచండి. ఇలా జ్యూసెస్ సెట్ చేసుకోండి. చిక్కగా చేయొద్దు. గ్లాస్ నీళ్లు పోసి పలసగా చేసి దానిలో 3 స్పూన్లు తేనె, ఒక కాయలో సగం చెక్క నిమ్మరసం కలిపి తీసుకోండి. ఎంత మంచి ఔషధంగా పనిచేస్తుందో మీరు ఈ 15 రోజుల్లోనే అద్భుతమైన మార్పుని మీ శరీరంలో మీరు గమనిస్తారు. తవుడు జ్యూస్ అంటున్నాం. తవుడు జ్యూస్ ఏంటి? తవుడే, నిజంగా తవుడే. ఆ తవుడుని ఏం చేయండి? మిల్లుకెళ్ళి తెచ్చుకోండి. షాప్లో కాకుండా పుచ్చుపట్టిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. మిల్లుకెళ్ళి తవుడు తెచ్చుకొని ఆ తవుడిని రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్ళలో ఒక 2-3 స్పూన్లు తవుడేసి కలిపి మూత పెట్టేయండి. తెల్లారి పొద్దున్నే దాన్ని వడకట్టి పిప్పంతా తీసేయండి. లోపల అద్భుతంగా బి కాంప్లెక్స్ ఫామ్ అయి ఉంటుంది. నేచురల్ బి కాంప్లెక్స్ టానిక్. ఉదాహరణకి నోట్లో తెల్లటి కురుపులు అవుతాయి, నాలుక మీద కురుపులు అవుతాయి. బి కాంప్లెక్స్ లోపంతో మనాళ్ళు షీట్లు టాబ్లెట్లు మింగుతూ ఉంటారు. లేదా బి కాంప్లెక్స్ లోపంతో ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు, ఐరన్ని గ్రహించలేక బాడీ. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ తవుడు జ్యూస్ అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది. మరొకటి ఏంటి? వీట్ గ్రాస్ చెప్పాను. 8 రోజుల వయసు ఉండేట్టుగా గోధుమ గడ్డి పెంచి దాన్ని మార్నింగ్ సగం ఈవినింగ్ సగం జ్యూస్ చేసుకొని తేనె నిమ్మరసం యాడ్ చేసి తాగండి. మంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలిగేది. జ్యూస్ తాగిన తర్వాత ఏం చేస్తారు? టిఫిన్ చేస్తారు. టిఫిన్ ఎప్పుడు? 8 నుంచి 9 మధ్యలో ఎప్పుడో తింటాం కదా. ఆ టిఫిన్ని ఆరోగ్యకరమైన టిఫిన్గా మలుచుకోండి. ఉదాహరణకి ఆరోగ్యకరమైన టిఫిన్ అంటే ఒకే మాట చెప్పొచ్చు, అమ్మ ఇంట్లో ఏం చేస్తో అది తింటే ఆరోగ్యమే. అమ్మ మీకు ఏం టిఫిన్ ఇంట్లో చేసి పెడితే అది తినండి, హోటల్ వైపు చూడకండి చాలు. ఎందుకు అంటే అమ్మ కళాయి పెట్టదుగా రోజు. ఎప్పుడన్నా పండగకి ఎప్పుడన్నా పెడతారేమో కానీ కామన్గా అమ్మ ఏం చేస్తుందంటే ఇడ్లీ చేస్తుంది, లేకపోతే ఉప్మా వండుతుంది, లేకపోతే పొరపాటున చేస్తే దోశ చేస్తుందేమో. కానీ అంతకంటే నూనెలో వేపుళ్ళు చేద్దామా, గారెలు చేద్దామా, బోండాలు చేద్దామా, బజ్జీలు చేద్దామా, పూరీలు చేద్దామా, పకోడీలు చేద్దామా అనే వైపు అమ్మ టిఫిన్ చేయదు. అమ్మని నమ్మండి, అమ్మ చేసిన టిఫిన్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అయితే దానికి కూడా ఇంకా వాల్యుబుల్గా చేసుకోవడానికి వీలుగా నేను చిన్న మాట చెప్తాను. ఉదాహరణకి సాఫ్ట్గా ఉండేది ఇడ్లీని విలువైనదిగా ఎలా మార్చాలి మీరు అంటే ఇడ్లీకి ఏం వాడతాం? 2 కదా, మినుములు, నెక్స్ట్ ఇడ్లీ రవ్వ. మినుముల్లో మినపగుళ్ళు వాడకండి, మినపప్పు వాడుకోండి. పొట్టుపప్పు మీరు నానబోయండి. ఎందుకు మినపగుళ్ళు వాడద్దు? మినపగుళ్ళు ఎక్కువ విష పదార్థాలను వాడేటువంటి వాటిలో అవి ఒకటి. అంటే రసాయనిక పదార్థాలు వాడి నిల్వ ఉంచేట్టుగా ఉంటాయి. పురుగు కూడా పట్టచ్చు చూడండి మినపగుళ్ళు ఇంట్లో ఉన్న. అదే పప్పు అయితే నెల రోజుల్లో పురుగు పడుతుంది. మినపగుళ్ళు అయితే 2 సంవత్సరాలైనా పురుగు పట్టవు. కారణం ఏంటి? మినపగుళ్ళలో ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడతారు. అందుకని వాటిని దూరంగా ఉంచండి. మినపప్పు ఉపయోగించుకోండి. పప్పు కూడా మీరు ప్రాసెస్ చేసేటప్పుడు పిసికి పొట్టంతా పారబోయకండి, కాస్త ఉంచండి. ఫైబర్ కూడా మంచిదే. ఇక రవ్వ విషయంలోకి వస్తే కొట్టుకెళ్ళి ఇడ్లీ రవ్వ నడకండి అమ్మ, అది ప్రాసెస్డ్ రవ్వ. కాబట్టి మీకు దాంట్లో విలువలు వాల్యూస్ ఉండవు. మీరే రవ్వ తయారు చేయండి. అంటే మిల్లు పెట్టుకోమంటావా ఇంటో అనకండి. మిల్లేం కాదు, ఇంట్లో మిక్సీ ఉంది కదా చాలు. గుప్పెడు మీరు కొర్రలు వేయండి. బరగ్గ రవ్వ రాదా? జొన్న రవ్వ, సజ్జ రవ్వ, అరిగరవ్వ, ఊదరవ్వ, ఎన్ని రకాల రవ్వలో అలాంటి వాటిలో ఏవైనా అంటే మిల్లెట్సే వాడాలా? మిల్లెట్సే ఎందుకు వాడాలి? మీరు ముడి బియ్యం తీసుకొని గుప్పెడేసి లానండి, ముడి బియ్యం రవ్వ వస్తుంది. ఇలా అనేక రకాల రవ్వలు మీరు ఇంట్లో తయారు చేసుకుని వాటితో ఇడ్లీ వేసుకోండి. అద్భుతంగా ఆరోగ్యకరమైన ఇడ్లీ తయారవుతుంది. ఇక ఇడ్లీ వేసే ముందు ఏం చేయండి అంటే 1-2 క్యారెట్లు తురమండి. తురిమి ఆ తురుము పిండిలో కలిపేయండి. కలిపేసి ఇడ్లీ వేయండి. ఇప్పుడు కలర్ యాడ్ అయింది, టేస్ట్ యాడ్ అయింది, మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అయ్యాయి. అంటే ఎంత అద్భుతమైన ఇడ్లీ తయారైంది. రోజుకొక రకం ఇడ్లీ. ఏది ఇడ్లీ అంటే తెల్లగా గోడకు కొట్టిన సున్నంలాగా ఉంటుంది అనుకోవాలా? ఏం కాదు, రంగురంగులుగా ఉంటుంది. జొన్న ఇడ్లీ రంగు వేరే, రాగి ఇడ్లీ రంగు వేరే, సజ్జ ఇడ్లీ రంగు వేరే, టేస్ట్ వేరే, వాల్యూస్ వేరే. అద్భుతంగా మీరు తయారు చేసుకోవచ్చు. నేను ఊరికే ఇడ్లీ చెప్పాను. మీకు నచ్చిన టిఫిన్ ఏదైనా ఈ ఫార్ములాను అప్లై చేసి తయారు చేసుకోండి. అమ్మకి ఫార్ములా అర్థమైతే అద్భుతంగా చేయగలదు. మీరు చేయండి. చేసి ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి టిఫిన్గా మార్చుకోండి. టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో గంటకో గ్లాస్ మంచినీళ్ళు తాగాలి. తిన్న టిఫిన్ అరిగి బ్లడ్లో కలవడానికి వీలుగా.
ఆ తర్వాత భోజనానికి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఎందుకు? అన్నం తక్కువ తినడానికా? లావు తగ్గాలనా? కాదండి. మీరు తినే అన్నం అరగాలంటే దానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూస్ ఫామ్ అవ్వాలి. దానికి గ్రౌండ్గా ఈ వాటర్ పనిచేస్తుంది. హాఫ్ అన్ అవర్ ముందు తాగండి, తినే ముందు తాకండి. నీళ్ళలో అన్నం వేసినట్టుగా అవుతుంది. తినడానికి హాఫ్ అన్ అవర్ ముందు తాగండి. హాఫ్ అన్ అవర్లో ఏమవుతుందంటే 10 మినిట్స్ బాడీ హీట్కి సమానంగా ఈ నీళ్ళు హీట్ అవుతాయి. మరో 10 నిమిషాల్లో లోపల ఉండే నెగిటివ్ బ్యాక్టీరియా ఫిల్టర్ అవుతుంది. మరో 10 నిమిషాల్లో జీర్ణకోశపు గోడలు పీల్చి నీళ్ళని బ్లడ్లో కలిపేస్తాయి. మళ్ళీ ఖాళీ జీర్ణకోశం ఉంటుంది, కావాల్సిన తినొచ్చు. అలాగే భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకుని అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ నీళ్ళు మెయింటైన్ చేయండి. అన్నం తినేటప్పుడు ఖచ్చితమైన నిబంధన ఒకటి పాటించాలి. జబ్బు తగ్గాలంటే, ఔషధంలాగా అన్నం పనిచేయాలంటే 50% కూర ఉండాలి భోజనంలో. అంటే అరకిలో తింటారనుకోండి, 1/4 కిలో కూర, 1/4 కిలో అన్నం. 100 గ్రాములే తింటానండి నేను, మీరు 50 గ్రాముల కూర, 50 గ్రాముల అన్నం. ఏ కూర తినాలి? ఏ కూరగాయలైనా తినండి. దొండకాయ, బెండకాయ, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, ఎన్ని చిక్కుడుకాయ, ఎన్ని కాయలు ఉన్నాయి, ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి, మీకు నచ్చిన ఏవైనా చేసుకోండి. ఆకుకూరలు కాస్త ఎక్కువ వాడండి. అలాగే మీరు కూర వండేటప్పుడు ఇంతింత కూర ఔషధంలాగా పనిచేయాలంటే దానికి ఔషధపు వాల్యూస్ తేవాలి. ఔషధపు వాల్యూస్ తేవాలంటే ఇప్పుడు ఔషధంగా మారకుండా కడుతున్న వాల్యూస్ 3 తీసేయాలి. ఒకటి ఉప్పు, నూనె, మసాలాలు. అంటే ఉప్పు, నూనె, కారం 3 50% తగ్గించేయండి. మసాలాలు అసలు వదిలేయండి. వదిలేస్తే టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది? టేస్ట్ వాల్యూస్ యాడ్ చేసేటప్పుడు అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఎలా వాల్యూస్ యాడ్ చేయడం అనంటే, ఒకటి మినప్పప్పు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. వేరుశనగ గుళ్ళు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. నువ్వులు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. మంచి శనగపప్పు అంటామా, అది కూడా దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోండి. ఈ కూర వండేటప్పుడు ఇవన్నీ కూడా 1-2 స్పూన్లు కూరలో కలపండి. ఎంత టేస్ట్ వస్తుంది! వాల్యూస్, మైక్రోన్యూట్రియంట్స్ యాడ్ అవుతాయి, టేస్ట్ యాడ్ అవుతుంది. అప్పుడు ఉప్పు, నూనె, మసాలాల వల్ల వచ్చే టేస్ట్ మనకెందుకు? ఆరోగ్యకరమైన టేస్ట్ని తయారు చేసుకుని టేస్ట్ని హాయిగా ఎంజాయ్ చేసేటువంటిగా మన కూరను మార్చేసుకోవచ్చు. ఇంకో పని కూడా చేయండి. కూరని దింపేటప్పుడు కొబ్బరి తురుము కూరలో కలిపేయండి, ఎంత బాగుంటుందో. అలాగే తినేప్పుడు ఇంకా మనళ్ళు ఏమన్నా వీళ్ళు ఉప్పు తగ్గించారే, నూనె తగ్గించారే అని డౌట్గా ఉంటారనుకుంటే, తినేప్పుడు పళ్ళెం దగ్గర నిమ్మకాయలు కట్ చేసి పెట్టండి. కూర కలుపుకుంటూ నిమ్మరసం మిండారనుకోండి, ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే అవసరమైతే ఉల్లిపాయలు కట్ చేసి అక్కడ పెట్టండి. ఉల్లిపాయ కొరుకుతాడు, ఆ ఘాట్లో నిమ్మకాయ రసం మిండుతారు. ఇవన్నీ కూడా టేస్ట్ ఉంటాయి. టేస్ట్గా, హాయిగా, సంతోషంగా ఆరోగ్యకరమైన ఫుడ్ని ఔషధంలా మార్చుకొని తిన్నవాళ్ళం అవుతాం. జబ్బులు తగ్గాలంటే ఇది అద్భుతమైన నిబంధన. అలాగే మీరు కూరలో వేయకూడని పదార్థాలు ఒక 3 నెలలు ఖచ్చితంగా నిషేధించాల్సిన పదార్థాలు 5 ఉన్నాయి. 1 మాంసం, 2 గుడ్లు, 3 చేపలు, 4 చింతపండు, 5 పాలు. ఈ 5 కూడా జబ్బు తగ్గడానికి పనికిరావండి. వేస్ట్ అంటం లేదు, జబ్బు తగ్గడానికి పనికిరావు. కాబట్టి జబ్బు తగ్గే కాలం ఉందే ఆ 3-4 నెలల పీరియడ్, ఆ పీరియడ్ అంతా కూడా ఈ 5టికి కాస్త దూరంగా ఉండండి. జబ్బు తగ్గిన తర్వాత మీ ఇష్టం. మీరు మీ ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే. కానీ జబ్బు తగ్గాలంటే ఇవి పనికిరావు, కాస్త ఆపండి. అలాగే మరొకటి ఉంది, జబ్బు మనకి రావద్దన్నా, జబ్బు తగ్గాలన్నా ఇంటికి గుమ్మం కూడా తొక్కకూడని పదార్థాలు 5 ఉన్నాయి. అవేంటి? ఫారం కోడిగుడ్డు తినద్దు, ఫారెన్ కోడి మాంసం తినద్దు, ప్రాసెస్డ్ చేప తినద్దు, అలాగే అయోడిన్ సాల్ట్ ఇంటికి రానియద్దు, అలాగే మరొకటి పాల ప్యాకెట్ కొనొద్దు. ఇవన్నీ కూడా ఇషతుల్యంగా ఉన్నాయి వాళ్ళ సమాజంలో. ఎందుకు? జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం అనే కోడిగుడ్డు ఉంది. కోడి 10 రోజులు గుడ్లు పెట్టి పదగాలి కదా. వాళ్ళ కోడి గుడ్లు పెట్టడం మొదలెడితే చచ్చిందాక గుడ్లు పెడుతుంది. ఎలా సాధ్యమైంది? జీన్ మాడిఫై చేశారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు. దృష్టిలో పెట్టుకోండి. 4 రోజుల కోడి పిల్ల 2 కేజీలు ఎట్లా అవుతుంది? దాన్ని జీన్ మాడిఫై చేశారు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు. చెరువులో వేసిన చేప సంవత్సరానికి 2 కేజీలు 3 కేజీలు ఎట్లా పెరిగిపోతుంది? దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు. ఈ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇంట్లో పెడితే, మన పిల్లలు తింటే, మనం తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏమంటారు? థైరాయిడ్ జబ్బు వచ్చింది అంటారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యాయి కదా. పిల్లలు 7వ తరగతమ్మ మెన్సెస్ వచ్చేసినాయి, ఇదేంటి ఆశ్చర్యం అంటారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్సే కదా. 10th క్లాసు, ఇంటరు, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, మెన్సెస్ 3 నెలలకోసారి వస్తుంది, పీసీఓడి ప్రాబ్లం అంటారు. కారణం ఏంటి? హార్మోన్స్ ఇంబ్యాలెన్సే కదా. అలాగే మీరు మరొకటి గమనించండి, పెద్దవాళ్ళు ఈ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు పట్టకుండా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, సంతాన సాఫల్యతా కేంద్రాల చుట్టూ లక్షలు ఖర్చు పెట్టి తిరుగుతున్నారు. ఏంటి ఇక్కడ సమస్య? హార్మోన్స్ ఇంబ్యాలెన్సే కదా. కుర్రాడు మిలిటరీలో జాయిన్ అవడానికి బాగున్నాడు అన్నట్టుగా ఉంటాడు, కానీ పొజిషన్ ఏంటి? 0% అంటాడు. ఏంటి జీరో ఏంటి అంటే? స్పెర్మ్ కౌంట్ 0 ఎందుకు వచ్చింది? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయింది. పెద్దాళ్ళు అయిపోతున్నాం, 35 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తున్నాయి. మన పొజిషన్ ఎట్లా ఉంది? మెన్సెస్ స్టార్ట్ అయితే 15 రోజులు వరుసగా బ్లీడింగ్ అవుతుందని బాధపడలేదా? అక్కడికి వెళ్ళి సంవత్సరాలు మందులు వాడి గర్భసంచి కోసేస్తామంటే కంగారు పడిపోవట్లేదా? చూడండి, క్యాన్సర్ వస్తుందేమనగానే భయం అయిపోతూ ఉంది. ఏంటి పొజిషన్? హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంతటికి మూలం ఎక్కడుంది?
జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం తింటాం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసిన ఫుడ్ని తీసుకొచ్చి మన పళ్ళల్లో మనం పెట్టుకొని తింటమే కారణం. అంటే మన చేతితోటే మనమే ఇష్టం తింటున్నాం, మన చేతితోటే మన పిల్లలకి ఇష్టం పెడుతున్నాం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఫుడ్ పెడుతూ ఉన్నాం. ఇది ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి ఖచ్చితంగా దీని విషయంలో జాగ్రత్త తీసుకొని ఫారం కోడిగుడ్డు కానీ, ఫారం కోడి మాంసం కానీ, జీన్ మాడిఫైడ్ చేప కానీ, అయోడైజ్డ్ సాల్ట్ కానీ, పాల పాకెట్ కానీ వీటి జోలికి వెళ్లకుండా పక్కకు పెట్టేసేయండి. మిత్రులారా, ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగమని చెప్పాను. 5:30కి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. ఇక రాత్రి పెందలాడి తినేయండి. రాత్రి పెందలాడంటే సుమారు 7-7:30 తినటం అయిపోవాలి. జబ్బు తగ్గాలంటే రాత్రి ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్సే తినాలంతే, జబ్బు తగ్గిపోతుంది. 3 నెలలు కాన్సన్ట్రేట్ చేసి పళ్ళు తినండి, జబ్బు ఎందుకు ఉంటుందో చూద్దాం. ఏ పళ్ళు తినాలి? బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, కర్బూజా. అలా వాటర్ కంటెంట్ ఎక్కువ, ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఫ్రూట్స్ ప్లేట్ నిండా పెట్టుకోండి, పొట్ట నిండా తినేయండి, హాయిగా తినేయండి, తక్కువ తినాల్సిన పనిలా. ఏదో ఒక ముక్క యాపిల్ ముక్క కొరికి కళ్ళు తిరుగుతున్నాయండి అనొద్దు. అన్నం తింటే ఎంత తింటామో అంత పళ్ళు తినేయండి. ఏ జబ్బు ఉంటే ఏ జబ్బున్నా పళ్ళే. మీకు మోకాళ్ళ నొప్పి ఉందా, షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఏ జబ్బు ఉంది కాదు, ఏ జబ్బున్నా పళ్ళే. అంటే పళ్ళు తింటే షుగర్ పెరగదా అనకండి, పళ్ళు తింటే షుగర్ తగ్గుతుంది. పళ్ళు తింటే షుగర్ తగ్గదని చెప్పారు, అందుకే మేము పళ్ళు మానేసాం అనకండి. పళ్ళు మానేస్తే ఏం తినాల్సి వస్తుంది? వాళ్ళు టాబ్లెట్ కొనుక్కోవాలి. బఠానీలు తిన్నట్టు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, చచ్చిందాకా మింగాలి. అవసరంలా హాయిగా పళ్ళు తినేయండి, షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాడుతున్న టాబ్లెట్ డోస్ తగ్గించుకుంటూ రండి. అయితే ఈ ఆహారం పాటిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఇప్పటికే మీరు వాడుతున్న టాబ్లెట్లన్నీ కూడా ఈ ఆహారం మొదలుపెట్టగానే తీసేయొద్దు, అవి ఉంచండి. అవి వేసుకుంటూ ఈ ఆహారం స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా జబ్బు తగ్గుతూ ఉంటే నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటూ టాబ్లెట్స్ని వదిలేసేయండి. మనకి మందు వద్దు, ఆ జబ్బు వద్దు, వాళ్ళ హాస్పిటల్స్ వద్దు, ఇల్లే హాస్పిటల్, తినే ఫుడ్డే మందు, వంటగది మనకు మందుల షాపు. ఇవన్నీ తయారు చేసి పెడుతున్న అమ్మే మనకు జన్మనిచ్చింది. వాళ్ళ డాక్టర్ కూడా అమ్మే. అమ్మ మీద అమ్మని నమ్మండి. అమ్మని నమ్మిన బాబు కానీ పాపు కానీ పాడైపోరు. అలాగే మనందరినీ కన్నతల్లి ప్రకృతిని నమ్మండి. ప్రకృతి జీవన విధానాన్ని అనుసరించండి, ఆరోగ్యం పాడైపోదు, హాయిగా ఉంటాం. ఆరోగ్య ఉద్యమంగా దీన్ని స్వీకరించండి అని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మీకు పిలుపునిస్తూ ఉన్నాం. మన కుటుంబం ఆరోగ్య కేంద్రంగా మారాలి, జబ్బులన్నీ కూడా వదిలిపోవాలి, ఆరోగ్యకరమైన సమాజం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పడాలి. దానికోసం మీరంతా ముందుకు రావాలని, ఈ పద్ధతిని పాటించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.